హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేసేది వెజ్ ఫ్రైడ్ రైస్. మిల్ మేకర్ నానబెట్టుకోవాలి, కొన్ని కాలీఫ్లవర్ తీసుకోవాలి, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొద్దిగా పసుపు, కొంచెం ధనియాల పొడి, జీరా పౌడర్, కొంచెం శనగపిండి. మిల్ మేకర్ నానబెట్టుకొని వేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ సరిపోతాయి, వాటర్ అయిన అవసరం లేదు. కొంచెం మైదా మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కొంచెం కూడా యాడ్ చేయకూడదు, మిల్ మేకర్లో ఉన్న వాటర్ సరిపోతాయి మనకి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఫుల్ హీట్ అయిన తర్వాతనే వేయాలి. హీట్ అయ్యాయి, ఇలా విడివిడిగా వేసుకోవాలి. ఒక్కొక్కటి అన్నీ ఒకసారి వేస్తే అతుక్కపోతాయి. విడివిడి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఉంచి తీసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇందులో వేస్తున్నాడు చూసేయండి. అన్నీ ఒకేసారి వేస్తే అతుక్కుపోతాయి, సరిగ్గా వేగవు. గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. గోల్డెన్ కలర్లో వచ్చేసాక తీసేసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ ఉంచుకొని మళ్ళీ ఆయిల్ కొంచెం పోసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటో, ఆనియన్, వెల్లుల్లి, మిర్చి, క్యాప్సికమ్ అన్నీ వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం వేగాక ఒక కొడుగుడు ఒకటి కానీ రెండు కానీ ఎగ్స్ పోసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఎగ్ మంచిగా ఫ్రై అవుతుంది. సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్. మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న పకోడీ ఉందిగా, సోయాబీన్, మిల్ మేకర్ అవి వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ముందే ఉడకబెట్టుకున్న అన్నం వేసుకోవాలి, రైస్, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి, ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేడివేడిగా రెడీ ఫ్రైడ్ రైస్. సూపర్ వచ్చింది.